నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఆర్ఆర్‌బీలో వేరియస్ పోస్టులున్నాయి దీంట్లో. లైక్ లెవెల్ 1 ఆఫ్ ది 7థ్ పే కమిషన్ ప్రకారంగా ఈ సాలరీస్ అనేటువంటివి ఉంటాయి. మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ గనుక ఒకసారి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందొచ్చేసి జనవరి 22వ తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది వచ్చేసి జనవరి 23 నుంచే ఇది స్టార్ట్ అయింది. అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఇంకా ఉందండి. ఫిబ్రవరి 22 వరకు కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చింది. అండ్ ఫిబ్రవరి 23వ తేదీ మీరు ఏదన్నా ఫీ పేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే అవి చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా ఇన్‌కరెక్ట్ అప్లికేషన్ గనక చేస్తున్నట్లయితే రాంగ్స్ ఎంటర్ చేస్తున్నట్లయితే వాటిని మాడిఫై చేసుకునే దానికి మీకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు కూడా టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఏదన్నా మోడిఫికేషన్స్ ఉంటే ఆ మోడిఫికేషన్స్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఇక సాలరీ విషయానికి వచ్చేసరికి ఇనిషియల్ పే 18,000 ఇది 7థ్ పే కమిషన్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు 8థ్ పే కమిషన్ కూడా ఫామ్ అయింది. సో 8థ్ పే కమిషన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మీకు ఆ సాలరీస్ కూడా అప్లై అయ్యేదానికి అవకాశం ఉంటది. కాబట్టి దిస్ ఈస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. సాలరీస్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఇనిషియల్ పే 18,000 అయితే ఉంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 36 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ 18 నుంచి 33 సంవత్సరాల వయసు యాక్చువల్లీ ఇంతకుముందు. బట్ కోవిడ్-19 కారణంగా ఒక 3 ఇయర్స్ పెంచారు. 36 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవ్వడం జరుగుతుందండి. అండ్ టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు ఒక విధంగా చెప్పాలంటే నిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ కడతారో ఆ ఎగ్జామినేషన్ ఫీజు మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఇక్కడ ఏదైతే మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారో టెస్ట్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అది రీఫండ్ వస్తుంది. యాక్చువల్‌గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ₹250 మీరు ఆన్‌లైన్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే చెల్లించి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటది. లేకుంటే ఇతర క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ₹500 చెల్లించాల్సి ఉంటది. ఇది మొత్తం కూడా రీఫండబుల్ అండి. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అది రీఫండ్ వస్తుంది. మీరు దేని ద్వారా అయితే కడతారో ఆ అకౌంట్‌కి మళ్ళీ రీఫండ్ వస్తుంది. లేకుంటే మీరు వేరే అకౌంట్‌కి కావాలంటే అకౌంట్ డీటెయిల్స్ మీరు అప్లై చేసేటప్పుడు గనుక ఇచ్చినట్లయితే దానికి రీఫండ్ వస్తుంది. అండ్ ఓవరాల్‌గా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఒకే టెస్ట్ ఉంటుంది దీంట్లో. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ 90 మినిట్స్ మీకైతే టైం ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స్ నుంచి 25 క్వెషన్స్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్స్ ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్ ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వెషన్స్ ఇస్తారు. టోటల్ క్వెషన్స్ 100 అండ్ టైం వచ్చేసరికి 90 మినిట్స్. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ క్వెషన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు తెలిసినటువంటివి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 1 బై థాట్ నెగెటివ్ మార్కింగ్ కూడా దీంట్లో ఉందండి. కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కరెక్ట్‌వే ఆన్సర్ చేయండి. అండ్ మీకు దీంట్లో మినిమం క్వాలిఫికేషన్, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళనే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్‌కి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40% రావాలి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే 40% రావాలి. అంటే 100 మార్క్స్ మనం తీసుకుంటే 100 మార్క్స్‌లో 40 మార్క్స్ రావాలన్నట్లు. అండ్ ఓబీసీ అయితే 30%, ఎస్సీ, ఎస్టీకి 30%. ఇవి ఖచ్చితంగా సాధించాలి. ఆ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే నెక్స్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్ అయితే ఒక 35 కేజీల బరువుని ఎత్తుకొని 100 మీటర్లు 2 నిమిషాల్లో వెళ్ళవలసి ఉంటది. అలాగే వితౌట్ ఏదైతే వెయిట్ తీసుకెళ్తారో ఆ వెయిట్ కింద పెట్టకూడదు. కింద పెట్టకుండా 100 మీటర్స్ 2 మినిట్స్‌లో వెళ్ళవలసి ఉంటది. అలాగే 1000 మీటర్స్ రన్ కూడా ఉంది. 1000 మీటర్స్ మీరు 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో పరిగెత్తవలసి ఉంటది. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 20 కేజీల బరువు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 100 మీటర్స్ 2 మినిట్స్‌లో వెళ్ళవలసి ఉంటది. దాన్ని కింద పెట్టకుండా తర్వాత 1000 మీటర్లు వీళ్ళు కూడా పరిగెత్తాలి. దానికి టైం వచ్చేసరికి 5 మినిట్స్ 40 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 గనుక క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గనుక కంప్లీట్ అయినట్లయితే మీకైతే ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుందండి. సో వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్ ప్రకారంగా 1:1 వీళ్ళు తీసుకొని 1:1 కాల్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసంగా. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గ్రేట్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ యూజ్ ఆల్ ద యాస్పిరెంట్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారో, ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్.